హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఒక వేస్ట్ గ్లాస్ బాటిల్ తీసుకుని, ఇవి లైమ్ గ్రాస్ స్టిక్స్ అంటే ఎండిపోయినాయి, వాటిని పాడేయడం ఎందుకని వాటిని ఇలా ఎప్పుడైనా ఏదో చేయొచ్చు ఉంచాను. వాటిని ఇలా ఒక్కొక్కటి లైన్గా గ్లూ గన్తో అంటించుకున్నాను. ఈ బాటిల్ మూత కూడా విరిగిపోయింది, ఇంకా అందుకని దీంతో ఇలా మనీ ప్లాంట్ పెట్టుకోవడానికి ప్లాంట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఇలా మొత్తం అంటించేసుకున్నాక దీని చుట్టూ థ్రెడ్తో చిన్న నాట్ వేసుకోవాలి బౌల్ లాగా. దీనివల్ల స్ట్రాంగ్గా కూడా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది. దీన్ని ఇలాగైనా ఉంచేసుకొని మనం దీంట్లో ప్లాంట్ పెట్టుకోవచ్చు. నేను అలా కాకుండా పైన కింద కొంచెం గ్యాప్ ఉంది కదా, దాని మీద నేను ఇది షార్ట్స్కి వచ్చే థ్రెడ్ ఉంటుంది కదా, దాన్ని నేను పైన కింద స్టిక్ చేశాను. ఇవి ఊరికే అవసరం లేనప్పుడు పిల్లలు తీసి పాడేస్తూ ఉంటారు వీటిని. నేను అట్లా ఉంచి వాటిని ఇలా ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఇలా అంటిస్తూ ఉంటాను. ఇలా పైన కింద ఉన్న గ్యాప్లో ఈ థ్రెడ్తో మనం చుట్టూ మంచిగా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత నేను ఇట్లా అది ప్లాస్టిక్ స్టార్ ఫిష్, అది ఇంకా కొన్ని గవ్వలు అంతకుముందు చేసిన ప్రాజెక్ట్లో మిగిలిపోయినాయి, వాటిని కూడా ఇలా అంటించేసాను. ఇది ఫైనల్గా ఇలా రెడీ అయిపోయింది. చాలా క్యూట్ ప్లాంట్. ఇది ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇది నెక్స్ట్ది వచ్చేసి ఇది ఒక పోస్ట్ బాక్స్, అంటే కాయిన్స్ వేసుకుంటారు కదా ఆ బాక్స్ మా అబ్బాయిది. ఇది పూర్తిగా రస్ట్ పట్టేసింది, విరిగిపోయింది కూడా మూత. దీన్ని పక్కన పెట్టేసాను, అలానే పాడే ఉన్న ఊరుకోవట్లేదు, దాన్ని అలాగే ఉంచుకుంది. సరే దాంతో నేను ఇలా ప్లాంట్ చేద్దామని దీనికి మొత్తం నేను జస్ట్ రెడ్ కలర్తో పెయింట్ వేసాను. రస్ట్ అంతా కనిపించకుండా ఇప్పుడు నీట్గా ఉంది. ఇంకా బ్లాక్ కలర్ ఉన్న దాంట్లో అలాగే ఉంది, నేను ఏమీ వేయలేదు. తర్వాత ఈ మూతకి నేను ఇట్లా షోల్డరింగ్ రాడ్తో చిన్న చిన్న హోల్స్ పెట్టుకున్నాను. మరీ చిన్నవి కాదు, కొంచెం పెద్దవే, ఎందుకంటే నేను మనీ ప్లాంట్ స్టెమ్స్ దీంట్లో మనకి దూరేలా పెద్ద పెద్ద హోల్స్ పెట్టాను కాస్త. అంటే మూత ఎలాగో మళ్ళీ మూతను తీయకుండా డైరెక్ట్గా అయినా పెట్టుకోవచ్చు మట్టి పోసుకొని. ఇలా దీంట్లో పెడితే మనకి వేరే లుక్ వస్తుంది, కొమ్మలు ఇండివిజువల్గా ఉంటాయి కదా అందుకు. తర్వాత దీని మీద పోస్ట్ బాక్స్ అది సేవ్ అవుతుంది, చిన్నగా పెయింట్ బ్రష్తో రాసాను. ఇంకా ఫైనల్గా అయిపోయింది. దీని లోపల మట్టి పోసి మనం మనీ ప్లాంట్ స్టెమ్స్ పైన దాకా హోల్స్ చేసిన దాంట్లో నుంచి పెట్టుకుంటే పెరిగినప్పుడు చక్కగా నీట్గా ఉంటాయి విడివిడిగా కొమ్మలు.
ఇప్పుడు ఇంట్లో మట్టి లేదు, తోటలోకి వెళ్ళినప్పుడు తీసుకురావాలి, అందుకని మీకు ఇలా చూపిస్తున్నాను. ఇలా ఒక్కొక్క కొమ్మని అలా విడిగా పెట్టుకుని లోపల మట్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే వాటర్లో అయినా పెట్టుకోవచ్చు, కానీ వాటర్లో పెట్టుకుంటే ఇక్కడ దీనికి ముందు కింద హోల్ ఉంది కాబట్టి దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాయి. లేకపోతే వేరే బాటిల్ ఏదైనా కట్ చేసుకుని దాంట్లో వాటర్ పోసి ఇలా అయినా పెట్టుకోవచ్చు. ఫైనల్గా ఈ ఐడియా మీకు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఇవి వెరైటీగా ఉంటాయి ప్లాంటర్స్, మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా, పిల్లలు డెస్క్ మీద పెట్టినా కూడా చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.